ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పరామర్శ. వైసీపీకి రాజ్యసభ ఎన్నికల గండం, కుయుక్తులకు తెరలేపిన అధిష్టానం. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ, బిల్లులు చెల్లించాలంటూ అడ్డుకున్న సొంత పార్టీ నాయకులు. విశాఖ జిల్లాలో షర్మిల పర్యటన, కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న చేరికలు. ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, అభ్యర్థుల వేటలో ఏపీ కాంగ్రెస్ అధిష్టానం. నెల్లూరులో వేల కోట్ల ఇసుక దోపిడీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి డిమాండ్. వైసీపీలో దుర్మార్గులు, మోసగాళ్లు ఉన్నారు, కలకలం రేపుతున్న సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలు. 1500వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం, ఆందోళనకు సిద్ధమవుతున్న రైతన్నలు. జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ, కృష్ణా బోర్డు విశాఖకు మార్చలేమని స్పష్టం. నెల్లూరు జిల్లా కావలిలో రెచ్చిపోయిన మట్టి మాఫియా, అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం, కలెక్టర్లను అడిగి తెలుసుకున్న సభ్యులు. గత ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగింది, ఆదుకోవాలంటూ రేవంత్ రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగుల వినతి. ఇబ్రహీంపట్నంలో చిరుతపులి కలకలం, వ్యవసాయ పనులకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక. పులివెందులలో పెరుగుతున్న గన్ కల్చర్, తుపాకీతో రైతును బెదిరించిన వైసీపీ నేతలు. మేడ్చల్లో ఘరానా దొంగల ముఠా అరెస్ట్, పెద్ద మొత్తంలో ల్యాప్టాప్లు స్వాధీనం. నిర్మల్ జిల్లా లంగ్డాపూర్లో వింత చెట్టు, రావి చెట్టు నుంచి నీరు కారడంతో శుభ సూచకమన్న జనం. భక్తులతో కిటకిటలాడుతున్న అయోధ్య, దర్శనానికి 2వ రోజు పోటెత్తిన జనం.